ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను చేస్తోంది మంచి పనే కదా. ఏంటి మా మంచి? ఎవరికి మంచి? నీకు మంచి, నాకు మంచి, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా మీ నాన్నకి మంచి. మీ నాన్న ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ ఇంట్లో గుర్తింపు లేక, జయదేవ్ తమ్ముడిగా బ్రతకలేక, వేరే గతి లేక నీకోసం మీ చెల్లి కోసం నేను ఇంట్లో పడున్నాను. అరవింద తోడికోడలన్న పేరు తప్ప నాకంటూ ఒక పేరుందని మర్చిపోయాను. నీ పరిస్థితి అంతే. మిత్రనంతన్ తమ్ముడిగా తప్ప నీకంటూ గుర్తింపుందా? తినందరూ లక్ష్మి చెల్లెలంటున్నారు తప్ప జాహ్నవి అని ఎవరైనా అంటున్నారా? మనకంటూ ఒక గుర్తింపు కావాలని ఇన్నేళ్లు మనసులో ఉన్నా బయటికి చెప్పలేకపోయాను. నేను చెయ్యలేని పని నీ భార్య చేస్తోంది. తన మాట వింటే నువ్వు బాగుపడతావు. ఏంటి మా, నేను తన మాట వినాలా? ఈ మాట నువ్వేనా అంటున్నావు? నేనే అంటున్నాన్రా. లోకంలో ఎవరూ చెయ్యని పని నేను నిన్ను చేయమనట్లేదు. ఎవరు ఎందుకు? మీ పెద్దమ్మ మాట విన్నాడు కాబట్టే మీ పెదనాన్న బాగుపడ్డాడు. ఇప్పుడు లక్ష్మి మాట వింటున్నాడు కాబట్టే మిత్ర బాగుపడ్డాడు. అట్టడుగున ఉన్న మన కంపెనీలను లక్ష్మి పైకి తీసుకెళ్తుంది. అధపాతాళంలో ఉన్న నిన్ను జాను పైకి తీసుకురావాలనుకుంటుంది. అది తప్ప? అందుకు ఆస్తి పంపకాలే జరగాల? పెద్దనాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా? పెద్దనాన్న బాధపడతాడు, అన్నయ్య బాధపడతాడు, వదిన బాధపడుతుంది, వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అంటూ ఇంకెన్నాళ్ళండి మీరు బాధపడకుండా ఉంటారు? ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించే తప్ప మీ గురించి మా గురించి ఆలోచించరా? కన్న తల్లి బాధ, కట్టుకున్న భార్య బాధ మీకు కనిపించదా? ఇంకెన్నాళ్ళని వాళ్ళకు ఊడిగం చేస్తారు? మీకు మాకు గుర్తింపు ఉండక్కర్లేదా? ఫ్యాక్టరీ ఇస్తా ఉంటున్నారు కదా, ఇంకేం కావాలి? ఆ ముష్టి ఎవరు కావాలండి? రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు పడేసి మిగతాదంతా వాళ్ళు అనుభవించాలనుకుంటున్నారు. అది న్యాయమా? అందుకే ఆస్తిలో సగం వాటా అడిగాను. అసలు సగం వాటా తీసుకొని మనమేం చేస్తాం జాను? ఈ కుటుంబాన్ని వేరు చేయాలనుకుంటున్నారా? మరి వాళ్ళు మన మనసుల్ని ముక్కలు చేయలేదా? మనల్ని పని వాళ్ళుగా చూడట్లేదా? మనకంటూ ఒక గుర్తింపు, గౌరవం ఉందా? విడిపోతే వచ్చేది గౌరవం కాదు, ఆస్తులు పంచుకుంటే విలువ పెరగదు. కుటుంబాన్ని వదిలిపోతే గుర్తింపు రాదు. ఎందుకు రాదు? ఎవరి బతుకులు వాళ్ళు బతికితే గౌరవం, ఎవరి స్థానంలో వాళ్ళుంటే విలువ, ఎవరికి వాళ్ళుగా బతికితేనే గుర్తింపు. అంతేనండి. వాటి కోసమే మా ఆరాటం, మా పోరాటం. ఈసారి ఏ వీలునామా తెస్తారో, ఏ కోర్టుకెళ్తారో చూస్తాను. మనకి దక్కాల్సింది దక్కే వరకు వెనక్కి తగ్గేదే లేదు. మనిషా, ఏంటి ఆంటీ?
మన ఇంటికి మీడియా వాళ్ళు వస్తున్నారేంటి? అవునా? వాళ్ళెందుకు వస్తున్నారు? కొంపతీసి మన ఇంటి పంచాయతీ గురించి వాళ్ళకి తెలిసిపోయిందా? అయినా అప్పుడే వాళ్ళకెలా తెలిసింది? నువ్వు కానీ చెప్పలేదు కదా? అదేంటి ఆంటీ అలా అడిగారు? నేను మిత్రకి కాబోయే భార్యని. ఇంటి పరువు నేనెందుకు తీస్తాను? మరెవరు చెప్పుంటారు? మీ ఫ్రెండ్ సరియు గాని చెప్పుంటుందా? ఇది దాని పని అయ్యుంటుంది ఆంటీ. అసలే దానికి నోరు ఆగదు. ఇప్పుడెలా మనీషా? ఇంటి పరువు టీవీల్లో పేపర్లో వచ్చేస్తుందే. మీరెందుకు ఆంటీ కంగారు పడుతున్నారు? మీడియా వాళ్ళు రావటం వల్ల మీకే కదా బెనిఫిట్. ఇది నాకెలా లాభం అవుతుంది మనీషా? ఎలా అంటే ఈ ఇంట్లో జరిగే గొడవల గురించి ఊరంతా తెలుస్తుంది. మీకు, వివేక్కి, చానుకి బోలెడంత పబ్లిసిటీ వస్తుంది. మీకు గుర్తింపు, ఆస్తి దక్కడం లేదని జనాల్లో సింపతి కూడా వస్తుంది. ఒక్క రోజులో మీ ముగ్గురు సెలబ్రిటీస్ అయిపోతారు కదా. అవును కదా? నేనసలు అలా ఆలోచించలేదు మనీషా. ఏ అవకాశం వచ్చినా వదులుకోకూడదు ఆంటీ. మీడియా ముందు మీరు బాగా ఓవర్ యాక్షన్ చేయండి. మీకు ఇన్నాళ్ళు రాని పబ్లిసిటీ ఇప్పుడొస్తుంది. అటు లక్ష్మికి బ్యాడ్ పబ్లిసిటీ కూడా వస్తుంది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటే ఇదేనేమో. ఈ ఇంట్లో జరిగిన గొడవలకే పెద్ద ఆయనకి తలపోటొచ్చింది. ఇప్పుడు మీడియాలో జరిగే రచ్చకి గుండెపోటొస్తుందేమో. మొన్న ఫ్యాక్టరీ సమ్మె పోర్ నుంచి తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ మీడియా పోర్ నుంచి ఎలా తప్పించుకుంటారో చూద్దాం. పదండి. మిత్రగారు. థ్యాంక్ యూ. మావయ్య గారు. ఏంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి చూపించడానికి వచ్చాం. ఇప్పుడు లక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. చూడండి ఆంటీ. పెద్ద ఆయనకి గుండెపోటు కూడా వచ్చేలా ఉంది. మా ఇంట్లో ఏం జరుగుతుంది? మాకేం తెలియదు అనుకోకండి మేడం, అంతా మీ వల్లే జరుగుతుంది. గత కొద్ది రోజులుగా నందన్ ఫ్యామిలీ ప్రాబ్లంలో పడ్డానికి మీరే కారణం. ఏమంటున్నారు? తన వల్ల మాకు ప్రాబ్లం రావడం ఏంటి? మీ ఇంట్లో ఆస్తి గొడవలు జరుగుతున్నాయంట కదా? అది మా పర్సనల్ విషయం, అదంతా మీకెందుకు? ఎవరికి అన్యాయం జరిగినా మేము ఊరుకోం సార్. ఎక్కడ అవినీతి జరిగినా బయట పెట్టడమే మా పని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.